హాయ్ అండి. సులువుగా ఈజీగా టేస్టీగా రాజ్మా కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. కర్రీ కోసం ముందు రోజే ఈ రాజ్మాలు తీసుకొని నానబెట్టేసుకోవాలండి. ఒక 7-8 గంటల దాకా నానాలండి ఈ రాజ్మాలు అనేవి. ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. ఈ విధంగా కుక్కర్లో వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని ఇందులోనే 2 ఆలుగడ్డలు కూడా వేసేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. 3 విజిల్స్ రానిచ్చి ఆపేసుకోవాలండి. రాజ్మా ఉడికేలోపు ఈ స్పైసెస్ అనేవి తయారు చేసుకోవాలండి, పౌడర్ చేసుకోవాలి. దీనిలోనికి 1 స్పూనుడు ధనియాలు, 1 స్పూనుడు జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. పౌడర్లా కాకుండా కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి. కుక్కర్ విజిల్ వచ్చిందండి, ఆవిరిపోయే వరకు పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఈ స్పైసెస్ని ఇందులో వేసేసుకోవాలి. చిన్న చెక్క ముక్క, లవంగాలు 2, యాలకులు 2, మిరియాలు 4, 2 బిర్యానీ ఆకు వేసేసుకోవాలి. ఇందులోనికి జీలకర్ర ధనియాలు పౌడర్ చేసుకున్నామండి. పౌడర్ కాదు, ఇది కచ్చాపచ్చాగా సగం వరకు దంచి పెట్టుకున్నాక అది వేసుకోవాలి. దీనివల్ల ఈ కూరకి చాలా టేస్ట్ వచ్చిందండి. ఈ నూనెలో వేగటం వలన మంచి స్మెల్, మంచి టేస్ట్ పెరిగిద్ది ఈ కూరకి. ఇందులోనికి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకుని మిర్చి వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఒకటి వేసేసుకోవాలండి. త్వరగా వేయించేసుకోవాలి. ఇందులోనికి 1 స్పూనుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయిన వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్నాక 1 టమాటా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ½ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా తయారయ్యాక ఆలుని మనం అందులో ఉడికించుకున్నాం కండి, దాన్ని చేత్తో మెదుపుకొని ఇట్లా వేసేసుకోవాలి. దీంట్లోనికి పై పొట్టు తీసేసుకొని చేత్తో మెదిపేసి ఈ కర్రీలోకి వేసేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి. ఈ ఆలుతో రాజ్మా కలిపినప్పుడు అండి చాలా టేస్ట్ ఉండిద్దండి ఈ కర్రీ. ఇందులోనికి ఉడికించి తీసుకున్న ఈ రాజ్మాని వేసేసుకోవాలి. నీళ్ళతో సహా వేసేసుకోవాలండి. ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోనికి 1 టేబుల్ స్పూను ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి. అది ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకుని లేకపోతే స్కిప్ చేయొచ్చు. వేసుకుంటే చాలా టేస్ట్ ఉండిద్దండి. 1/2 టేబుల్ స్పూను గరం మసాలా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూను పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి. దీనివల్ల చాలా టేస్ట్ వచ్చిద్దండి. కారం మనం తక్కువగా వేసుకున్నాం. పెప్పర్ పౌడరు ఫస్ట్ స్టార్టింగ్లో కూడా పెప్పర్ వేసుకున్నామండి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఫ్లేవర్ అనేది బయటికి పోకుండా ఇట్లా కవర్ చేసేసుకోవాలండి. మొత్తం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో
రెడీ అయిపోయిందండి. ఎంతో సులువుగా రాజ్మా ఆలుగడ్డ కర్రీ అండి. ఈ కర్రీ అన్నంలోనికి, చపాతీలోనికి, రాగి ముద్దలోనికి, జొన్న రొట్టెలోనికి, పరోటాలోనికి చాలా టేస్టీ ఉండిద్దండి. రెడీ అయిపోయిందండి. సులువుగా, ఈజీగా, టేస్టీగా రాజ్మా ఆలు కర్రీ అండి. ఈ కర్రీ చపాతీలోనికి, వేడివేడి అన్నంలోనికి, పరోటాలోనికి, జొన్న రొట్టెలోనికి, రాగి ముద్దలోనికి చాలా బాగుండిద్దండి. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవటం మర్చిపోవద్దండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.